రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమని అరుణ మోసం చేసిందంటూ పోలీస్ స్టేషన్కి క్యూ కొడుతున్నారు. ప్రస్తుతంతో రాజారాం అనే ఒక లాయర్తో పాటు ఒక బాధితులు ఒకసారి మాట్లాడదాం. అరుణ మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది? అపార్ట్మెంట్లో రౌడీజం చేస్తుంది. అదేవిధంగా మా అపార్ట్మెంట్ ముందు కూడా ఇక్కడ కనీసం మురళీ రెడ్డి అనే అతను ఇంటి ముందు కనీసం దౌర్జన్యం చేసి వాళ్ళ ఇల్లు గుల్ల చేసింది. ఆ విధంగా అడిగిన దానికి వాళ్ళ ఇంట్లో ఉన్న ముసలామిని కూడా ఈ రౌడీలు వచ్చి రాళ్లతో కొట్టి కనీసం వాళ్ళ ఇంట్లో ఉండే డబ్బు బంగారం 70,000 డబ్బు కొంత బంగారం అన్నీ తీసుకెళ్లారు. అలాంటి పరిస్థితుల్లో కనీసం అందరూ కూడా ఊరు మొత్తం వచ్చి కూడా ఇలాంటి రౌడీజం జరుగుతుంది మాకెందుకని చెప్పి అందరూ గమ్ముగా వెళ్ళిపోయారు. కనీసం మా ఒక న్యాయవాదిగా నాకు కనీసం బాధ కలిగింది. కనీసం మనం పెట్టలేకపోయినా కనీసం మనకి బాధ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలనుకున్నా. మీరు లాయర్ అంటున్నారు, అవును సార్. మీరు సఫర్ అయ్యారు. సో బాధితుల తరపున మీరు కూడా వాదించే అవకాశం ఉంటుంది. అసలు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు పైన? ప్లీజ్, ఇప్పుడు నేను అనేది ఒకటే, మొత్తం 160 మందికి అధికారులు పంపించా. దాని విషయంలో ఆమె కనీసం సొసైటీని బస్టు పట్టిస్తుంది, రౌడీలాగా వ్యవహరిస్తుంది, దౌర్జన్యాలు చేస్తుంది, గంజా వ్యాపారం స్మగ్లింగ్ చేస్తుంది. ఆమెకి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేసే హక్కు ఆమెకి ఏడుంది. ఇందువల్ల అధికారులు యాక్షన్ తీసుకోవట్లేదని కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఒకటే అనేది, అలాంటి అన్యాయాలు జరుగుతుంటే కనీసం చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇలాంటి న్యాయస్థానాలు తీసుకెళ్తే ఖచ్చితంగా కూడా ఆమెకు శిక్ష పడి ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్తున్నా. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు? మీరు ఒక్క కంప్లైంట్ అన్న ఇచ్చారా? ఏ స్టేషన్లో ఇచ్చారు? 160 కంప్లైంట్స్ పెట్టా. ఎట్టంటే వాటికి సంబంధించిన అన్నీ కూడా చెప్తా. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి 46 పోలీస్ స్టేషన్కి కూడా నోటీసుల ద్వారా తెలిపా. ఎందువల్లంటే ఈమె ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. నాకు తెలుసు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ అధికారులు మేనేజ్ చేసుకుంటుంది. ప్లస్ అదే కాకుండా ఒక హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళాను, అదేవిధంగా డీజీపీ సార్ గారికి వెళ్ళాను, అదే మన ఎస్పీ గారికి ఇచ్చాను. ఖచ్చితంగా ఆ రోజు నుంచి సార్ వాళ్ళని ఖచ్చితంగా నిఘా పెట్టి ఈ మీద ముక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుకి ఆమె పంట పండిందని చెప్తున్నా. ఆమె ఎస్సీ కూడా కాదని ఒక అలిగేషన్ చేస్తాం. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? సార్, ఆమె ఎస్సీ కాదనే దానికి ఒకటే, కోవూరు మన ఎంఆర్ఓ గారి దగ్గర గతంలో ఆమె తెచ్చుకున్న సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ కాదు, ఫేక్ సర్టిఫికేట్ ఇది. ఎందుకంటే ఆమె ఎస్సీ కాదు అని చెప్తున్నా. అదేవిధంగా ఓసీ సర్టిఫికేటు ఈరోజు ఒకటే, ఆమె ఎస్సీ కాదు కేవలం ఓసీ. ఒక ఫోటో కూడా ధృవీకరించి ఒక హానరబుల్ కోర్టు, ఒక ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కాపీలో ఈరోజు ఆమె ఓసీ అని సర్టిఫికేట్ ఉంది. అలాంటప్పుడు ఆమె ఎస్సీ అని చెప్పి సొసైటీని బెదిరిస్తూ భయపెడుతుంటే ప్రజలు ఆటోమేటిక్గా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు, సఫర్ అవుతున్నారని కూడా చెప్తున్నా. అరుణ దందాలకు పాల్పడుతుందని బాధితులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏమన్నా చెప్పారా? చాలామంది వచ్చారు సార్. నేను వాళ్ళ మీద ఏంటంటే ఒకటే చెప్పాను, అమ్మ కోర్టుకు వేస్తే కొంచెం టైం పడద్దమ్మా, మీకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పోలీసు వారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీ యాక్షన్ జరిగేదానికి ఉంటుందని కూడా నేను చాలామంది తెలియజేశాను. అదేవిధంగా హైకోర్టులో బాధితులు వస్తే నేను హైకోర్టులో వేసి రిట్ వేసానని చెప్పాను. ఆ రిట్ వేయడం తర్వాత హైకోర్టు వారి దృష్టికి కూడా వెళ్ళిన తర్వాత హైకోర్టు వారు కూడా దాని మీద విచారణ నిమిత్తం కొంత టైం జరగద్దన్నారు. అదేవిధంగా డిస్టిక్ కోర్టులో కూడా వేసున్నా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కోర్టులో వేసున్నా. అవి కొంచెం టైం పడుద్ది న్యాయం జరిగేలాగా. అందువల్ల ఈ మధ్యలో కనీసం దౌర్జన్యాలు, దోపిడీలు, దారి దోపిడీలు, ఇళ్ల మీద దోపిడీలు, రౌడీజాలు, దొమ్మీలు అదేందని అడుగుతున్న ప్రశ్నే. అధికారులు ఈరోజు కనీసం కూటమి ప్రభుత్వం ఆ విధంగా కనీసం ప్రజలకు న్యాయం చేసేదానికి ఎలాంటి, ఇప్పుడు నిన్న మేడం గారు అన్నారు, హోమ్ మినిస్టర్ గారు, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రశాంతంగా ఉండాలి, అది ఆయన కోరిక అన్నారు. ఇలాంటి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేస్తుంది అని చెప్తున్నాను, ఇడుకుంటున్నా. మీ అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లాట్ని అక్రమంగా తీసుకునేందుకు ఓనర్ని బెదిరించిందని కూడా ఇప్పుడు కంప్లైంట్ అయింది. దీనిపైన ఏం చెప్తారు? సార్, నేను ఒకటే చెప్పేది, ఆడ జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా నాకు తెలుసు. ఈడ కనీసం 4వ ఫ్లోర్లో సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ పొడుగుపాడు కోవూరు మండలంలో అదే అపార్ట్మెంట్లో 4వ ఫ్లోర్లో 402లో ఆమె 502లో ఉంది. నేను ఒకటే అనేది, 2 లక్షల రూపాయలు ఈ విధంగా మునీంద్ర ఇంకో ఆమె రేఖ, వాళ్ళిద్దరూ కూడా ఈమె ఒకటి, వీళ్ళు ముగ్గురు కూడా ఒక గంజాయి స్మగ్లర్లు మెయిన్ చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గంజాయి పెట్టింది కానీ ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు కూడా మీకు ఫుటేజ్ కూడా ఇస్తా. ఏమి ఇచ్చినా కూడా న్యాయం జరగట్లేదని చెప్తున్నా. నేను అనేది ఒకటే, 2 లక్షల రూపాయలు నేను అపార్ట్మెంట్ కొంటా అని చెప్పి అతని దగ్గర అగ్రిమెంట్ తీసుకుంటే ఆ అగ్రిమెంట్ నేను చేసింది, ఆయన వచ్చి డబ్బులు అడుగుతుంటే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను,
ఈ విధంగా అని చెప్పి దౌర్జన్యం చేస్తుంది. తర్వాత ఇంకా ఆయన శెట్టిగారు అతను ఏం చేయలేక మళ్ళీ ఇబ్బందులు వస్తాయని చెప్పి చాలాసార్లు పోలీస్ స్టేషన్లో కూడా వినించుకున్నాడు. నేను పిలుచుకొచ్చి మాట్లాడుతాను అధికారులు చెప్పారు. అధికారులు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలన్నారు. ఈరోజు సమయం వచ్చింది. ఆ 2 లక్షలతో 40 లక్షల అపార్ట్మెంట్ కొనాలంటే కనీసం నేను ఎస్సీ అని చెప్పి బెదిరించి స్మగ్లింగ్ చేస్తుంది, కనీసం బ్లాక్మెయిల్ చేస్తుంది, బెదిరిస్తుంది. ఇలాంటివి చేయకూడదని చెప్తున్నా. సో మొత్తంగా అరుణ ఆగడాలకి పోలీసులు చెక్ పెట్టాలని చెప్పేసి బాధితులు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, కొవ్వూరు నుంచి.